హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారా, సీనియర్లకు పెద్దపీట వేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది విశ్వసనీయ సమాచారం ప్రకారం. అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బొత్స సత్యనారాయణ గారికి తగిన ప్రాధాన్యతనిచ్చి రాబోయే కాలంలో ఉత్తరాంధ్రలో మళ్ళీ తిరిగి పూర్వవైభవం పొందాలి అంటే పెద్ద నాయకుడిగా, పెద్ద వ్యక్తిగా, సీనియర్గా బొత్స సత్యనారాయణ గారికి ఆయనకు ఆ జిల్లాలో అప్పచెప్పబోతున్నట్టుగా సమాచారం. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు బొత్స సత్యనారాయణ గారు ఆయన ఫ్యామిలీ చక్రం తిప్పుతూ వస్తున్నారు. అలాగే విజయనగరం మరియు విశాఖ రెండు జిల్లాలు పూర్తిగా బొత్స సత్యనారాయణ చేతిలో పెట్టబోతున్నారని చెప్తున్నారు. ఇలాగే సీనియర్లు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి అనుభవాన్ని మాత్రం కంపల్సరీ పార్టీకి వాడుకోవాలి అంటున్నట్టుగా సమాచారం. విశాఖపై పట్టు నిలవాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి కలగానే నిలిచిపోతూ ఉంది. అలాగే విశాఖ ఎంపీ గెలవాలని ఒకసారి ఆయన తల్లి అయినటువంటి విజయమ్మ గారిని నిలబెట్టి కూడా ఓడిపోయారు. అలాగే 2024 ఎలక్షన్లలో బొత్స సత్యనారాయణ గారి భార్యను నిలబెట్టి కూడా ఈసారి కూడా ఓడిపోయారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ తన పట్టును నిలుపుకుంటేనే 32 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలు గెలిచి వారి పట్టును అక్కడ నిరూపించుకున్నారు. ఇంత గెలిచినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు మాత్రం వారి కుచిల బుద్ధిని మాత్రం ఇంకా మారుకోవడం లేదు. విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గెలిపించుకోవడం కోసం 15 మంది కార్పొరేటర్లను వైసీపీ వాళ్ళని మొత్తాన్ని ఆల్రెడీ అందులోకి మార్చేసుకున్నారు. మరి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఇంత పట్టున్నప్పటికీ పార్టీలో మరి ఇంకా అవతల పార్టీ వాళ్ళని ఎందుకు చేర్చుకుంటున్నారంటే అది ఆ పార్టీ వారికి తెలిసిందే. అందువలన ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి అంటే ఒక పెద్ద నాయకుడు, ఈ 2 జిల్లాలకి పెద్ద నాయకుడిగా బొత్స సత్యనారాయణ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అలాగే గుడివాడ అమర్నాథ్, కొల్లా బాబురావు లాంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ వీరందరూ ఒక టర్మ్ కోసం ఎమ్మెల్యేలుగా పనిచేసారా కానీ పూర్తిగా దీర్ఘకాలికంగా రాజకీయం చేసినట్టు అనుభవం వీరికి లేనందువలన వీరిని పక్కన పెట్టేసి విశాఖ మరియు విజయనగరం 2 బొత్స సత్యనారాయణని చేతిలోనే పెట్టాలని, ఈ 2 జిల్లాలకి ట్రబుల్ షూటర్గా ఆయనను దించి 2029లో ఎలాగైనా ఆయన అనుకున్నది సాధించాలని చెప్పేసి జగన్ గారు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇక్కడ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు చెప్పేది ఏంటి అంటే సీనియర్లను వినియోగించుకోవాలి, వారి అనుభవాన్ని మాత్రం మేము తప్పకుండా వినియోగించుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పడం ఇది ఒకంత జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ నాయకులకు, వారి కార్యకర్తలకు మంచిదే అని చెప్పాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్లకు వారి పార్టీలో సముచిత స్థానం ఇచ్చేవారు కాదు అని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు అనేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు సీనియర్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము మా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం అని చెప్పేసి చెప్పడం మంచిదే. చూద్దాం మరి ఇలాంటి బాధ్యతలు బొత్స సత్యనారాయణ గారి మీద పెడుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న పూర్వవైభవం తెచ్చి పెడతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.